నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా పులివెందులకు చెందినటువంటి ఒక వార్త అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. అవినాష్ రెడ్డి గెలుపు కోసం టీడీపీతో చీకటి ఒప్పందం చేసుకోవడానికి ఒక పథకం అయితే పన్నినట్టుగాను, బట్ ఆ పథకం అయితే బెడ్స్ కొట్టినట్టుగాను ఒక వార్త అయితే వస్తుంది. సో అసలు ఏంటి కథ, ఏంటి ఈ ఒప్పందం, ఏంటి ఓట్ల మార్పిడి ఏంటి, ఎందుకు వచ్చింది అసలు ఇది? కడప రాజకీయాల్లో అతి ప్రమాదకరమైన రాజకీయాలుగా రాష్ట్రంలోనే ప్రసిద్ధికెక్కినాయండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఈవెన్ వివేకానంద రెడ్డి గారి హత్య కూడా కడప రాజకీయాల నుంచి వచ్చిన ఫలితమే. ఆయన షర్మిల్ గారిని కడప నుంచి పోటీ చేయించాలని ఎప్పుడైతే గట్టి ప్రతిపాదన పెట్టాడో, గట్టి పట్టుబట్టాడో, అది ఆయన్ని లేపేయటానికి కారణమైంది. ఎవరైతే అక్కడి నుంచి పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళు దానికి కావాల్సిన స్కెచ్ అంతా వేశారు. దాని వెనకాల కూడా చాలా పెద్ద అదృశ్య శక్తి కూడా పనిచేసింది. ఇప్పుడు అదే వ్యక్తి మళ్ళీ అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంది. అసలు వివేకానంద రెడ్డి గారిని తొలగించింది, లేపటానికి కారణమే ఈయన అవినాష్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయాలని, గెలవాలని. ఇప్పుడు పోటీ చేయించడం రాక తీసుకొచ్చారు, కానీ గెలుపు పరిస్థితి ఆడ చేతిలో లేదు. తీవ్రంగా అసలు ఆయనకి ఛాన్సెస్ కనపట్టలా. కానీ ఎట్లయినా సరే అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి గెలిపించాలని మళ్ళీ అదే అదృష్ట శక్తి ఈ బాధ్యతను కూడా భుజాన్ని వేసుకుంది. వేసుకున్నప్పుడు వాళ్ళు ఒక ఏజెంట్ ద్వారా కొన్ని స్కెచెస్ చేశారు. ఆ స్కెచ్ల్లో ఒక భాగం ఏంటంటే, అవినాష్ రెడ్డి ఎంపీ ఓట్లకు సంబంధించి తెలుగుదేశం వాళ్ళకు ఒక ప్రతిపాదన వచ్చింది. నా నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం వాళ్ళు ఎంపీ ఓటు నాకేయించండి. నేను ఇంటర్నల్ మీకు చేసే సహాయం ఏంటంటే ఎమ్మెల్యే ఓట్లు మా క్యాండిడేట్స్, మా కార్యకర్తలతో మీకే ఇస్తాం. ఇది ఒప్పంద సారాంశం. అది కూడా ఇప్పుడు చాలా చివరి నిమిషంలో వీళ్ళకి ఇక ఈ ఐడియా వచ్చింది. తప్పని పరిస్థితి. అందులో షర్మిల గెలుపు అనేది ఖాయం అనేది రైటింగ్ ఆన్ ద వాల్ లాగా అర్థమైంది. అక్కడ ప్రజలు కూడా ఒక అవగాహనకి ఏమొచ్చారంటే, అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా అనుమానం ఉంది, ఉండమాట వాస్తవం అనేది ఇప్పుడు ఆయన చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కడప జిల్లా వాసులకు తెలుసు, పైన ఉన్న బాబాయికి తెలుసు, దేవుడికి తెలుసు అని. కడప జిల్లా ప్రజలకు తెలుసు అది. అందుకని వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మనసు ఒప్పట్లా ఎవరికి, అవినాష్ రెడ్డికి ఓటేయటానికి. అందులోని వివేకానంద రెడ్డి గారి హంతకుడికి. ఆయన ఇంకా ఏదైనా రాజకీయ హత్యలు చేస్తే పెద్ద విషయం కాదు వాళ్ళకి, అది పెద్ద పట్టించుకునే వాళ్ళే కాదు, ఇది మామూలే అని కామనే. కానీ వివేకానంద రెడ్డి గారు వీళ్ళందరికీ కూడా అభిమాన నాయకుడు, ఒక కుటుంబ సభ్యుడు, ఓ పెద్ద ఆయన. ఏ కష్టం వచ్చినా వెళ్తే ముందు భుజం తట్టి అరే ఏం పర్వాలేదురా నేనున్నాను అనే మనిషి ఆయన. అంత ఆత్మీయత ఉంది ఆయనకి. కాబట్టి ఆయన్ని చంపిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేయొచ్చు, కానీ పోటీకి ఓటేయటానికి మా మనసు అప్పట్లేదు అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నమాట. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము రాజశేఖర రెడ్డి గారు మేము అభిమానులమి, ఆయన మంచి నాయకుడు, వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా అంత స్థాయి వ్యక్తి కాకపోయినా, మంచివాడు కాకపోయినా, ఆయన కొడుకు అయిన కారణంగా ఆయనకు ఒక ఓటేస్తాం, ఇంకొక ఓటు షర్మిలకి వేస్తాం తప్ప అవినాష్ రెడ్డికి అయితే వేయం. ఎందుకంటే షర్మిల డైరెక్ట్ రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఆయన అంశ ఆమెలో కనపడుతుంది. ఆమెను చూస్తేనే మాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నాడు. మాట తీరు, ఆమె పద్ధతి, బాడీ లాంగ్వేజ్ అంతా కూడా అంత ఒక అంశ అంటారు కదా, అలాంటి అంశ ఈమెలో ఉంది. కానీ అంత ఆత్మీయత జగన్మోహన్ రెడ్డి మీద చూపట్లా. కానీ ఇక ముఖ్యమంత్రిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి మన నియోజకవర్గం నుంచి గెలిచే వ్యక్తి ముఖ్యమంత్రి కాబట్టి అని వేస్తున్నారు తప్ప ఆమె మీద అభిమానంతో వేస్తున్నారు. దానితోడు విజయమ్మ గారు మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా ఆమె విజయ అవకాశాలను పెంచింది. అప్పుడు నుంచి ఈ వేళల్లో ఈ అవినాష్ రెడ్డి వర్గంలో ఇక ఆందోళన మొదలైంది. ఒక పెద్ద ఆమె ఎవరైతే దీని వెనకాల స్కెచ్ ఉన్నారో ఆమె ఈ ప్రపోజల్ని ఒక పెద్ద మనిషి ద్వారా పంపించారు. ఎవరికి? బీటెక్ రవికి. బీటెక్ రవి ఇలాంటి చిన్న చిన్న వాటికి పడే వ్యక్తి కాదు. ఇందులో కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు 7 శాసనసభ్యుల విజయ అవకాశాలను ప్రభావితం చేసే అంశం ఇది. కాబట్టి ఇట్లా కనుక అలవాటు చేసి మన ఎంపీ ఓటు అటు ఇమ్మన్నాం అంటే తెలుగుదేశం కార్యకర్తల్లో, ఓటర్లలో కూడా ఒక అనుమానం వస్తుంది, ఒక వీక్నెస్, వీళ్ళని నమ్మరు, వీళ్ళు కూడా కుమ్మక్కయ్యారు వీళ్ళతో అనే ఫీలింగ్ వస్తుంది. ఇన్నాళ్ళ నుంచి పోరాడింది రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా రాజీ లేని పోరాటం చేశాడు. తనకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నాడు. అసలు
పులివెందుల్లో తెలుగుదేశం ఆఫీస్ పెట్టడానికే వీలు లేదన్న దగ్గర నుంచి వాళ్ళ తెలుగుదేశం ఆఫీస్ పెట్టి నడుపుతున్నాడు. అవును. ఆ స్టేజీకి వచ్చినప్పుడు ఆయన గనక లోపాయికారిగా వీళ్ళు పెట్టిన ప్రపోజల్ గనక లొంగితే అసలు బీటెక్ రవి వ్యక్తిత్వం పోద్ది, తెలుగుదేశం విజయావకాశాలు కూడా పోతాయి, పరువే పోద్ది. అందుకని వాళ్ళు సున్నితంగా తిరస్కరించేశారు. సున్నితంగా నేను చెప్పారు, అట్లాంటి లోపాయికారి రాజకీయాలు మేము చేయము, మాకు అక్కర్లేదు, మేము ఎక్కడ గెలిస్తే గెలుస్తాం, గెలవకపోతే గెలవపోతాం, మా ఓటర్లు మాకుంటారు, మా వ్యక్తిత్వం మాకు ఉండాలి, మా పార్టీ గుర్తింపు మాకు ఉండాలి. ఇలాంటి హత్య రాజకీయాల్లోనూ ఈ లోపాయికారి పనులు చేయటంలో మేము మీలో కలవలేము. అందులో ఆయన్ని చివరి టైంలో కూడా అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి ఇవన్నీ చేశారు, అల్లరి చేశారు. దాని మూలన ఆయనకి ప్రజల్లో సానుభూతి ఉంది. ఇలాంటి కనుక పని చేస్తే అవినాష్ రెడ్డి కుటుంబంతో కనుక ఈ చీకటి ఒప్పందం చేసుకుంటే బీటెక్ రవి ఐడెంటిటీ ఉండదండి అక్కడ. కాబట్టి బీటెక్ రవి నిర్ద్వందంగా తోసిపుచ్చాడు. కానీ ప్రయత్నం అయితే జరిగింది. అది జరగటంలో కూడా ఏంటంటే షర్మిల ముందు నేను గెలవలేను అనే ఒక భయం వచ్చేసింది. నైతికంగా ఓటమే. రెండోది వాళ్ళు వెళ్ళి తెలుగుదేశాన్ని అడగటం ఇంకా కొంచెం నీచమైన పని. ఇప్పుడు నీ అంతటి నువ్వు పోటీ చేయి, గెలిస్తే గెలుస్తావు, గెలవకపోతే గెలవపోతావు. తర్వాత ఇట్టా గనక అసెంబ్లీ ఓట్లు చీలటం వలన పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా అభ్యర్థి. మరి ఇప్పుడు ఆయన కూడా ఒక్కోసారి ప్రమాదమే. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అవినాష్ రెడ్డి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి పోతే పోతాడు, నా ఎంపీగా నేను గెలవగలిగితే చాలు, ఎంతో కొంత కొద్ది మార్జిన్తో అయినా సరే. ఎందుకు షర్మిల ఓట్లు చీల్చేసుకుంటుంది కాబట్టి ఆ మేరకు దీని ద్వారా భర్తీ చేసుకోవాలని చూశాడు. తెలుగుదేశం ఎమ్మెల్యేల ద్వారా వాళ్ళ ఓట్ల ద్వారా తను వరకు గట్టెక్కితే చాలు, పులివెందుల జగన్మోహన్ రెడ్డి తన సంగతి తను చూసుకుంటాడు. అంటే తను ఒక రకంగా ఒక మానసికంగా దేనికి సిద్ధమయ్యాడంటే, నాకెందుకు ఇతరుల సంగతి, జగన్మోహన్ రెడ్డి సంగతి నాకెందుకు, జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఈయనంతా ఆ జిల్లాలో కాన్సన్ట్రేట్ చేసి ఉండడు కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి నేను ఈ ఏర్పాటుతో బయటపడతాననేది ఒక ప్రయత్నం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక కనువిప్పు కావాలి. తను ఎందుకని తీసుకొచ్చి పెట్టాడో ఆ వ్యక్తి తను క్షేమాన్ని వదిలేసి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కానీ నేను ఎంపీగా వెళ్ళగలగాలనే ప్రయత్నం చేశాడంటే ఇవాళ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెన్నుపోటు పొడిచినట్టే అతను. అదే ఆయన తెలుసుకోవాలి. అంతే కదా, జగన్ ఓటుని మేము టీడీకి వేపిస్తాను అంటే అర్థం అంతే కదా. జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేస్తున్నాడు అక్కడ. అదే ఇప్పుడు అందులోనూ మొన్న అక్కడ వ్యతిరేకత కనపడింది. భారతి గారు వెళ్తేనే అందరూ నిలబెట్టి అడిగితే ఆమె సమాధానం చెప్పలేక బయటకు వచ్చేసింది. రెండోది ఆ రైతుల పాస్ పుస్తకాల మీద ఫోటో గురించి అది రాష్ట్రంలో ఇంకేదైనా నియోజకవర్గంలో వస్తే అదొక రకం, తన సొంత నియోజకవర్గం నుంచి వచ్చింది, తన సొంత పార్టీ క్యాడర్ నుంచి బంధువర్గం నుంచే వచ్చింది. అది తర్వాత ఆ ఎఫెక్ట్ స్టేట్ అంతా పడింది. అది ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రభావం చూపించిందో రైతు పాస్ పుస్తకాల మీద ముఖ్యమంత్రి ఫోటో అనే చర్చ అక్కడ మొదలైనప్పటికీ కూడా అందరినీ పునరాలోచనలో పడేసింది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్ని, ఇతర రైతులనే కాదు రైతు కుటుంబాలన్నింటినీ. దాని మూలాన కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఈ ప్రయత్నం అనేది చేశారండి. ఒక్క అవినాష్ రెడ్డే కాదు, ఇంకా వెనకాల కొంచెం పెద్ద శక్తులే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.